అన్న నా పేరు ప్రవీణ్ గౌడ్ అన్న. నేను ఉమ్మడి కల్లేరు మండల్ యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశాను. మా ఫ్యామిలీలో నేను 4th జనరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ నేనే ప్రాతినిధ్యం వహించుకొస్తున్నాం. గర్వపడుతున్నాం. దాంట్లో ప్రజాపాలన ఏర్పడి 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాల దానికి వచ్చింది సార్. మేము ఇప్పుడు మాది ప్రజెంట్ మండల్ నిజాంపేట్కు డివైడ్ అయింది సార్. ఇప్పుడు నిజాంపేట్ డివైడ్ అయినాక మా ఎమ్మెల్యే గారు అధికార ప్రజాపాలన స్టార్ట్ అయినాక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆధ్వర్యంలో ఎక్కడ అభివృద్ధి ఆగకుండా, ఎక్కడ కుంటుపడకుండా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా 100% పోతున్నాం సార్. మా విలేజ్కి వస్తే సార్ ఇందిరమ్మ ఇండ్లు మాకు ఇప్పటి వరకు 12 శాంక్షన్ అయినాయి. ఇంకా మేము కొత్త లిస్టులు కూడా 18 అప్లికేషన్ పెట్టాం సార్. అవి కూడా వస్తాయి. ఈ 12 దాంట్లో కూడా మేము కులాల ఒక పార్టీ పరంగానో కానీ కులం పరంగానో కానీ ఏది చూడలేము సార్. మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దిశ చెప్పేది ఒకటే సార్, మనం నిజమైన పేద ప్రజలకు అభివృద్ధి చెందుతూనే మన గోల్ రీచ్ అయిందని వాళ్ళు చెప్తారు సార్. మేము అదే రూట్లో నడుస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇండ్లు కాకుండా మేము రేషన్ కార్డులు సార్, మా ఊరుకు 225 సంథింగ్ 225 రేషన్ కార్డులు వచ్చినాయి సార్. మళ్ళీ యాడింగ్ సపరేట్ సార్. ఇంకా యాడింగ్ కొన్ని ఉన్నాయి. అవి కొన్ని నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొన్ని ఒక 8 ఏమో పెండింగ్ ఉన్నాయి సార్ మా విలేజ్లో అంతే. ఇక సార్ మేము రైతు రుణమాఫీ విషయానికి మాట్లాడటానికి వస్తే 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయింది సార్. ఎవరన్నా కాలేదు అని అంటే అది ఏమైంది సార్ అంటే గత ప్రభుత్వం రేషన్ కార్డు రిలీజ్ చేయలేదు. ఒక రేషన్ కార్డుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారంటే ఒకటే రేషన్ కార్డు కన్నారు కాబట్టి అప్పుడే రేషన్ కార్డులు వాళ్ళు డివైడ్ చేసి ఉంటే అంటే ఫాదర్ సన్ అలాగ అయ్యి ఉంటే ఇప్పుడు వాళ్ళకు కూడా మాఫీ వచ్చేది ఉండే. సో అది కూడా ప్రయత్నాలు ఇప్పటివరకు అయితే నడుస్తూనే ఉన్నాయి సార్. ఇక అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే సార్ మా విలేజ్ మటుకు 9 ఏళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో 2 సీసీ రోడ్లు వేసిరు, ఒక డ్రైనేజ్ కట్టిరు సార్. మా ప్రభుత్వం 2 ఏళ్ళల్లో మేము 4 సీసీ రోడ్లు వేసినాం సార్. ఇప్పటి వరకు 4 సీసీ రోడ్లు, ఒక గ్రావెల్ రోడ్డు, ఒక బోర్ సదుపాయం లేకుండే మాకు చాలా ఇబ్బంది ఉండే. ఒక బోర్ కూడా వేపియడం జరిగింది. ఇంకో బోర్ కూడా శాంక్షన్ ఉండే. అప్పట్లో సడన్గా వర్షాలు రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అది ఆపినాం తప్ప వేరే ఉద్దేశాలు కూడా ఏం లేము సార్. స్కూల్స్ విషయంలో సార్ అప్పటికి ఇప్పటికి ఆలోచిస్తే అటెండర్ అనేవాడు లేకుండా ఉండే సార్. స్కూల్లో రోజు రాత్రి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుండే. ప్రజెంట్ మాత్రం ఇప్పుడు స్కూల్స్కు గేట్లు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు మా గవర్నమెంట్ వచ్చినాకనే శాంక్షన్ చేసి అవన్నీ పెట్టడం జరిగింది సార్. కార్యకర్తల విషయంలో మాట్లాడితే సార్ కార్యకర్తలు కూడా అందరూ ఇప్పటివరకు అయితే హ్యాపీగా ఉన్నారు సార్. ఎలాంటి విభేదాలు లేకుండా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకైతే ఇప్పటివరకు అయితే అభివృద్ధి బాగానే జరుగుతుంది సార్. ఇక గ్రామాలలో ప్రజలకు కావాల్సింది రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, ఎలక్ట్రిసిటీ. మరి ఈ సమస్యలకి పరిష్కారం ఏం చేశారు? ఇప్పటి వరకు ఏం పూర్తయింది, ఇంక చేయాల్సింది ఏమి? అదే సార్ నేను ఇంతకుముందు చెప్పినప్పుడు తాగునీరు విషయంలో మాకు కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట నిజం సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగానే ఒకటే రోజులో బోర్ శాంక్షన్ చేశాడు, దాంట్లో మోటార్ బిగించడం జరిగింది. గత ప్రభుత్వాలు ఒక తప్పు ఏం సార్ అంటే వాటర్ ట్యాంక్ ఇష్యూ 2 మేము అనుకున్న దగ్గర అప్పుడు పెట్టలేరు. విలేజ్కి హైలో ఉండాలి కానీ డౌన్లో పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బంది, పైకి రావడంలో ఇబ్బంది జరుగుతుంది తప్ప. ఆ తర్వాత మేము లైన్లు చేంజ్ చేయడం అవన్నీ చేంజ్ చేసాం. మరి ఇప్పుడైతే పారిశుద్ధ్యం విషయంలో సార్ ఇంకొద్దిగా మాది వచ్చి 2 సంవత్సరాలు అయింది. సార్ కూడా మాట ఇచ్చారు. కొన్ని డ్రైనేజీలు రేపో మాపో శాంక్షన్ అయితే ఎన్ఆర్ఐజెస్లో కానీ దాంట్లో కానీ అవి శాంక్షన్ కూడా కాగానే అవి కంప్లీట్ చేసేస్తాం సార్. సార్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఫెయిల్ అయిపోయింది, ఇచ్చిన హామీలు అమలు చేస్తలేదు. ఈ ప్రభుత్వాన్ని ఇంకా త్వరలో ఈ ప్రభుత్వం పోతుంది, మన ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రతిపక్షాలు మరి ఆరోపిస్తూ ఉన్నాయి. మరి దీని మీద మీ స్పందన ఏంటి? లేదు సార్, అవన్నీ ఉట్టి మాటలే. గత ప్రభుత్వాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే తెలంగాణ వచ్చినప్పుడేమో 7 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఉండే. తర్వాత మనము రేవంత్ రెడ్డి ప్రజాపాలన స్టార్ట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత అప్పు ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ అప్పులు కట్టుకుంటూ మిత్తులు కట్టుకుంటూ పోయేసరికి గీటైం అయింది. అయినా గవర్నమెంట్ ఏర్పడి ఇంకెక్క కాలేదు సార్. మాకు జస్ట్ 2 years అయింది. అందులో 2 yearsలో ఒక 6 months వరకు ఎంపీ ఎలక్షన్స్ అవి కూడా మేము కండక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అవన్నీ అనవసరపు మాటలు, వేస్ట్ మాటలు సార్. నా పేరు మనోజ్ శ్రీనివాస్ నాయక్, మాది బాచపల్లి కొత్త తండ. నేను నిజాంపేట ఎస్టీసీఎల్ అధ్యక్షుడిని. నేను ఇంతకుముందు ఎంపీటీసీకి 17 ఓట్లతో ఓడిపోయినాను. మళ్ళీ మాకు తాండాకి ఇప్పుడు శేఖల్కుంట తాండాకు కూడా రోడ్ లేకపోతుండే. ఇప్పుడు రోడ్డు శాంక్షన్ అయింది ఎమ్మెల్యే సాబ్ కృతజ్ఞతల వల్ల సహకారంతో. అంతే. నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్. నేను నారాయణఖేడ్ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. నేను గత 15 years నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. క్వశ్చన్ ఓకే సార్. మరి మీరు ఇప్పుడు గత 10 ఏళ్ల పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అప్పటికి ఇప్పటికి పాలనలో ఏం మార్పు తీసుకొచ్చారు? మీరు ప్రజలకు ఏం అభివృద్ధి చేశారు? మాది బాచపల్లి గ్రామం అండి. మా బాచపల్లి గ్రామంలో గత ప్రభుత్వంలో ఒక సీఎంఆర్ఏ పెట్టాలంటే మినిమం 1 year టైం పడుతుండే.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 monthsకి ఒక సీఎంఆర్ఎఫ్, ఇప్పుడు మా బాచిపల్లి గ్రామంలోనే 70 సీఎంఆర్ఎఫ్లు, ఒక 30 కళ్యాణ లక్ష్మిలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు 4, గ్రావెల్ రోడ్ ఒకటి, మళ్ళీ బోర్లు వేయడం జరిగింది. ఒక బోర్ వేసినాం, ఇంకో బోర్ కూడా శాంక్షన్ ఉందండి. సార్ చెప్పండి, ఇప్పుడు మామూలుగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పండి. తెలంగాణ ఏర్పడ్డప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు ఒక రాష్ట్రంలో నష్టమైనప్పటికీ తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు తెలంగాణ ఇచ్చినప్పుడు రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి మొత్తం ఈ రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది. అప్పుడు మనం అసలు తెలంగాణ తెచ్చుకున్నది నిధులు నియామకాల కోసమే. కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇప్పుడు మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఐటీ కాలేజ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజ్ కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఓపెన్ డిగ్రీ కాలేజ్ కూడా మంజూరు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మరి ముఖ్యంగా కార్యకర్తల సమస్యలు ఏమున్నాయి అంటే, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ ప్రభుత్వం ఏర్పడటంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంతో కృషి చేశారు. మరి ప్రధానంగా మీ సమస్యలు ఏమున్నాయి, ఇంకా ఎలా చేస్తే బాగుంటారు? సార్, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అయితే ఇప్పుడు రేషన్ కార్డులే కానీ, ఇంకా సీఎంఆర్ఎఫ్సే కానీ, లేకపోతే ప్రతిదీ డెవలప్మెంట్ ఏదైతే మన ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇలాంటివన్నీ 100% సంపూర్ణంగా జరుగుతున్నాయి. కాకపోతే ఏం సార్ అంటే, కేసీఆర్ గారు ఇంతకుముందు మొత్తం రాష్ట్రాన్ని అప్పులో కూర్చోవడం వల్ల కార్యకర్తలు ఎవరైతే ఈజీఎస్ల వర్క్స్ కానీ ఏవైతే కాంట్రాక్ట్ చేసిరో ఆ బిల్స్ కొంచెం లేట్గా వస్తున్నాయండి. అంతే, అది కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నేను అంటలేను. మన ఇంతకుముందు గత ప్రభుత్వం చేసిన అప్పు వల్ల, నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు అది ఇబ్బంది ఏర్పడుతుంది సార్. దాన్ని కూడా మేము కార్యకర్తలం అందరం అడ్జస్ట్ అయ్యి మేము కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నాం సార్. సార్, మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈసారి ప్రజా తీర్పు ఏ విధంగా ఇవ్వబోతున్నారు? సార్, మేమైతే అన్నిటికీ రెడీ ఉన్నాం సార్. సర్వం సిద్ధంగా ఉంది. పార్టీ కానీ, కార్యకర్తలు కానీ అన్ని విధాలుగా రెడీ ఉన్నాం. లోకల్ ఎలక్షన్ విషయానికి వస్తే సార్, ఇంకా మన ప్రభుత్వం ఏర్పడి 20 నెలలే అయింది. పెద్ద టైం కూడా కాలేదు. ఇంకా 2 years కూడా కంప్లీట్ చేసుకోలేము. ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా కార్యకర్తలు రెడీ ఉన్నాం. అందరం పోరాటానికి రెడీ ఉన్నాం. 100% సార్, 100% రిజల్ట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ దిక్కడనే ఉంటాయి. ఒక లోకల్ ఎలక్షన్లోనే కాదు సార్, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కానీ ఈసారి గట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది సార్. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలన్న రేవంత్ రెడ్డి గారి కల కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కల కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం నెరవేరుతుందని అనుకుంటున్నాం సార్. సార్, గత పరిపాలనకు ఈ పరిపాలనకు తేడా విషయానికి వస్తే, గత పరిపాలన దొరల పరిపాలన ఉండే సార్. ఇది ప్రజాపాలన. గత ప్రభుత్వం గత నాయకులల్లో డెవలప్మెంట్ ఎవరైందంటే ఒక కల్వకుంట్ల ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళు ఎవరు బయట పడలేరు సార్. ఉద్యోగాలైనా వాళ్ళకే పోయినాయి, నీళ్ళైనా వాళ్ళకే పోయినాయి, నియామకాలు కూడా వాళ్ళకే వచ్చినాయి. ఎక్కడ ఏ యువత కూడా ఎన్నడూ ముందోటికి పోలేరు సార్. మనం అనేది కాదు, నిన్న మొన్న జరుగుతున్న కవితను కూడా మనం ప్రత్యక్ష చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అంటున్నారు. అలా మనమేం కొత్తగా చెప్పుకునేది లేదు సార్. సార్, గత ప్రభుత్వంతో పోలిస్తే శాంతి భద్రత విషయాలలో మళ్ళా మాట్లాడుకోవాల్సి వస్తే, గత 10 ఏళ్లలో శాంతి భద్రతలకు ఇప్పటి శాంతి భద్రతలకు చాలా తేడా ఉంది సార్. రేవంత్ రెడ్డి గారు సారే డైరెక్ట్గా చెప్తున్నారు, ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది, నిరసన తెలపనియండి అని ఒక సీఎం అయి ఉండి కూడా తన బహిర్గతం చెప్పాడు. అంతకుముందు మనకు తెలుసు అసలు ఇంతకుముందు ధర్నాలు జరిగినా, ఏవి జరిగినా, ప్రజా సమస్యల మీద ఎవరైనా రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారు సార్. ప్రజెంట్ ప్రతిపక్షాలకు ఎంత ఫ్రీనెస్ ఇచ్చిండంటే రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ హక్కు వాళ్ళు సద్వినియోగం చేసుకోండి అని అంటున్నారు సార్. అదొక విషయం సార్. డ్రగ్స్ విషయాలు గత దానితో పోలిస్తే అంతకుముందు ఎన్ని రైడ్లు అయినాయి, ఎంతమంది డీసీలు చేంజ్ అయ్యారు, ఎంతమంది సూపరింటెండెంట్లు చేంజ్ అయ్యారు అనేది అందరికీ తెలుసు. అదొకటి. సరే, ఇంకొక విషయం సార్, కరప్షన్ అన్న పదాన్ని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే అందరు నవ్వే హాస్యాస్పదంగా కనిపిస్తుంటుంది. ఫార్ములా రేసింగ్ కానీ, కాళేశ్వరం కానీ,
ప్రజెంట్ ఎక్సైజ్ ఆమె పేరు లిక్కర్ రాణి అని ఆమెకి బిరుదీయడం కూడా జరిగింది సార్. అప్పుడు అది అప్పటికి ఇప్పటికి కరప్షన్ విషయం మాట్లాడుతుంటే కొద్దిగా నవ్వినట్టే ఉంటుంది సార్ అది. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని అవి వేసి సిబిఐ ఎంక్వైరీ కానీ అది కానీ వేసి ఒకటి తీసే ప్రయత్నమే చేస్తున్నారు సార్. కాకపోతే ఏంటంటే అంత అంటే జరిగి 18 నెలలు 19 నెలలే వచ్చినాం సార్. ఇంకొక 2-3 ఇయర్స్ టైం ఉంది. తర్వాత అన్నీ కూడా అవి సెట్ అవుతాయి సార్. సార్ గత ప్రభుత్వంలో అలా నిరంకుశత్వం ఎంతలో ఉండంటే ధర్నా చౌక్ను వాళ్ళే ఎత్తేసారు సార్. తర్వాత ప్రజలు తిరుగుబడితే అది చేస్తే చాలా గొడవల తర్వాత దాన్ని మళ్ళీ శాంక్షన్ చేశారు. అదే ధర్నా చౌక్లో ఈరోజు కవిత గారు కేటీఆర్ గారైనా అపోజిషన్లో ఎవరున్న ప్రతిపక్ష వాళ్ళందరికీ వచ్చి ఆనే ధర్నా చేస్తున్నారు. ఇది ఫ్రీడమ్. ఇక్కడ ఏంటంటే ప్రజాపాలనలా ప్రజాస్వామ్యం బతుకుండాలనేది రేవంత్ గారి ఉద్దేశం. అంత ఫ్రీడమ్ ఇచ్చారు. మీకు అధికారం ఉన్నప్పుడు మీ చేతిలో పోలీసు ఉండే, వీళ్ళ చేతిలో పోలీసు ఉండే, మరి వీళ్ళు ధర్నా చౌక్ ఇప్పుడు ఎందుకు ఎత్తేయట్లేదు? ఒకటే సార్, ప్రజాపాలన అంటే ప్రజల సమస్యలను గవర్నమెంట్ వినడానికి రెడీ ఉంది. చెప్పే విధానం వాళ్ళు తెలుసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశం సార్. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు సార్. తుది నిర్ణయించేది ప్రజలే కాబట్టి ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒకటే అని కాదు, వచ్చే శాసనసభ ఎలక్షన్లు కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్కు గట్టి గుణపాఠమే చెప్తారు సార్. ఈసారి రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇండియా సర్వేలు కానీ ఇండియా టుడే సర్వేస్ కానీ అన్ని సర్వేస్లో కూడా అదే చెప్తున్నాయి. నార్త్ కూడా అప్పట్లాగా లేదు, ఇప్పుడు చేంజ్ అయింది. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది సార్. థ్యాంక్ యూ.